అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా వచ్చేటటువంటి డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాడికి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. కానీ ప్యాసింజర్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు ఢీకొన్న తర్వాత బస్సులో నుంచి పొగలు వస్తున్న నేపథ్యంలో నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్లంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూశారు. పరిస్థితిని గమనించి హుటాహుటిన వారంతా కూడా బస్సు అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేసుకొని ప్రాణ భయంతో బయటికి దూకినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయినటువంటి లొకేషన్ దగ్గర ఉన్నాం. జడ్చర్ల పట్టణం నుంచి బెంగళూరు హైవే ఇదంతా కూడా నేషనల్ హైవే 44 జడ్చర్ల పట్టణం దాటిన తర్వాత ఇక్కడ ఒక యూటర్న్ కనిపిస్తుంది. మనం విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి యూటర్న్ ఏదైతే ఉందో ఇక్కడికి రాగానే దాదాపుగా అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఒకసారిగా అటు నుంచి హైదరాబాద్ నుంచి బస్సు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఒక డీసీఎం వాహనం కూడా రావడం జరిగింది. డీసీఎం వాహనం ఇక్కడ యూటర్న్ తీసుకొని రోడ్డు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా బస్సు డ్రైవర్ ఆ డీసీఎం వాహనం రోడ్డు దాటడాన్ని గమనించలేకపోయాడా ఏంటనే విషయం అయితే తెలియదు. కానీ ఒకసారిగా సీసీటీవీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. డీసీఎం వాహనం వస్తున్న నేపథ్యంలో బస్సు ఒక్కసారిగా డీసీఎంని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత డీసీఎంని లాక్కుంటూ అట్లే కొంత దూరం ముందుకు రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఏదైతే యూటర్న్ ఉందో అక్కడ డీసీఎం వాహనాన్ని ఢీకొన్న తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఇక్కడ దాకా ఇట్లాగే ఆ డీసీఎం వాహనాన్ని నెట్టుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలోనే బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. చూస్తున్నాం విజువల్స్లో కూడా మనము సూపర్ లగ్జరీ బస్సు AP02Z0419 బస్సు నెంబర్ కూడా కనిపిస్తుంది. సో ఈ బస్సు ఒక్కసారిగా డీసీఎంను ఢీకున్న తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు అంతా కూడా ఆ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బస్సులో మంటలు చెలరేగిన వెంబడే ఏవైతే ప్యాసింజర్లు బస్సులో ప్రయాణించేటటువంటి ప్యాసింజర్లు అంతా కూడా బయటికి ప్రాణ భయంతో బయటికి పరిగెత్తేందుకు బస్సు అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేసుకొని కొంతమంది ఎమర్జెన్సీ డోర్లో నుంచి కొంతమంది బస్సు అద్దాల నుంచి బయటికి దూకారు. ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా మంటల దాటికి బస్సు ఏ విధంగా దగ్ధమైపోయింది అనేది చూడొచ్చు. పూర్తిగా కూర్చునే సీట్ల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా బస్సు అంతా కూడా అంటుకుపోయింది. కేవలం ఏవైతే బస్సుకు సంబంధించినటువంటి బస్సు పార్ట్స్ అన్నీ కూడా కాలిపోయాయి. ఇనుప కుర్చీలు అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కేవలం బస్సు యొక్క అంతా కాలిపోయింది. బస్సు యొక్క ఇనుప పార్ట్స్ మాత్రమే మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎంతటి ప్రమాదం అంటే ప్రయాణికులు కావచ్చు వారంతా కొంత అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఇక్కడ చూడవచ్చు బస్సు డ్రైవర్ సీటుకు స్టీరింగ్ వచ్చి పూర్తిగా తగిలినటువంటి పరిస్థితి. బస్సు ఒకసారిగా డీసీఎం వాహనాన్ని ఢీకొన్న నేపథ్యంలోనే ఈ స్టీరింగ్ రాడ్ ఇదంతా కూడా బస్సు డ్రైవర్ కాలుకు బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ కూడా బస్సుని అదుపు చేయలేకపోయాడు. సో ఒక్కసారిగా ఇది బలంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ కాలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే బస్సు యాక్సిడెంట్ తర్వాత ఒక షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు, విచారణ చేస్తున్నారు. అసలు బస్సు డ్రైవర్ తప్పిదమా లేదంటే డీసీఎం డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఏంటనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. చూస్తున్నాం ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఏ స్థాయిలో బస్సు ఢీకొట్టింది అనేది ఈ యొక్క బస్సు ముందు భాగాన్ని చూస్తే అర్థమవుతుంది. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ బస్సు ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. 36 మంది ప్రయాణిస్తుండగా అందులో 15 నుంచి 16 మందికి గాయాలయ్యాయి. సో మొత్తంగా బస్సులో పూర్తిగా వారంతా కూడా హైదరాబాద్లో బస్సు ఎక్కారు. ఈ బస్సు ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారంతా కూడా హాయిగా నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బస్సు యాక్సిడెంట్కి గురైన నేపథ్యంలో ఉలిక్కి పాటుకు గురయ్యారు. సో ఇక్కడ చూస్తున్నాం ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ అయ్యి ఉంది. ఈ ఎమర్జెన్సీ డోర్ నుంచి కూడా కొంతమంది ప్రయాణికులంతా కూడా బయటికి దూకి తమ ప్రాణాలని కాపాడుకున్నారని చెప్పవచ్చు. కొంత అప్రమత్తతతో ఉన్నారు. అటు ప్యాసింజర్లు కావచ్చు బస్సు డ్రైవర్ కూడా కొంత అలర్ట్ చేశాడు వారందరినీ. కాబట్టి వారంతా అప్రమత్తతతో ఉన్నారు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. లేదనుకుంటే కనుక వారు అదే విధంగా నిద్రమప్పులో ఉన్నా ఒకవేళ డోర్లన్నీ కూడా లాక్ అయిపోయినా కూడా గతంలో పాలెం దగ్గర జరిగినటువంటి ఘటన
గుర్తుకొస్తుంది. సో అటువంటి పెద్ద ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఒక్కసారిగా ప్యాసింజర్లంతా కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో పెను ప్రమాదం అయితే తప్పింది. మొత్తంగా బస్సును చూస్తున్నాం. బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చాలా ప్రశాంతంగా చేరుతామంటూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని హాయిగా కునుకు తీస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు వేగంగా వెళ్ళేసి డీసీఎంని ఢీకొట్టింది. బస్సు డీసీఎంని ఢీకొట్టిన నేపథ్యంలోనే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా మెలకువ రావడం జరిగింది. వారంతా సో బస్సులో నుంచి వచ్చేటటువంటి పొగల్ని చూసి అలర్ట్ అయిపోయారు. ఆ పొగల్ని చూసి అలర్ట్ అయిపోయి ఒక్కొక్కరు కొంతమంది ఎమర్జెన్సీ డోర్ నుంచి, కొంతమంది అద్దాలు ధ్వంసం చేసుకొని బయటకు వచ్చారు. చాలామంది దాదాపుగా 36 మంది బస్సులో ప్రయాణం చేస్తుంటే 15 మందికి పైచిలకు వారందరికీ కూడా గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ కూడా మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాద ఘటన తెలుసుకున్నెంబడే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది కూడా ఈ బస్సు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ లెదర్ సీట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు ఎగిసి పడుతున్నటువంటి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది కూడా చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ మంటలు మాత్రం చాలా సేపటి తర్వాత అదుపులోకి వచ్చాయని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారంతా కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఏది ఏమైనా యూటర్న్స్ వద్ద ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న తిమ్మాపూర్లో జరిగినటువంటి ఘటన మరొక ముందే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. సో దీనిపై అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో ఎవరిది తప్పిదం, అర్ధరాత్రి సమయంలో నిద్ర మత్తులో ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే బస్సు టెక్నికల్గా ఏదైనా ఇష్యూ వచ్చిందా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా జడ్చర్ల పట్టణంలో జరిగినటువంటి ఘోర ప్రమాదంతో ప్రయాణికులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, జడ్చర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.